హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అబ్బబ్బా! ఏముందండి నిజంగా చెప్తున్నాను. ఈ క్యాబేజీ, క్యాప్సికమ్, మునగాకుతో అయితే నేను పకోడీ వేసానండి. అసలు సూపర్ అండి. అసలు నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు పప్పు, పచ్చడి చేశానండి నేను మునగాకుతో. ఇలా కొత్తగా అయితే ట్రై చేశానండి. పకోడీ చాలా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నానండి. అసలు చాలా టేస్ట్ ఉందని చెప్పాలి. ఏమీ లేదండి, నేనైతే ఒక కప్పు వరకు అయితే క్యాబేజీ, ఒక్కటే క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి. ఒక కప్పు ఒక కప్పు శనగపిండి, 2 కప్పులైతే కార్న్‌ఫ్లోర్ పిండి అయితే తీసుకున్నాను. మునగాకైతే ఒక సగం కప్పు వరకు అయితే వేసుకున్నాను. ఇక ఎండు కారం అయితే వేసుకున్నానండి. పిల్లలు పచ్చిమిర్చి వేస్తే తినారని చెప్పేసి నేనైతే ఎండు కారం వేసుకున్నాను. తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇక కరివేపాకు, కొత్తిమీర అయితే కొంచెం కట్ చేసి వేసుకున్నాను. మొత్తం వాటర్ అయితే చిలకరించుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలండి. వాటర్ అంతా పోసేసుకోకూడదు. ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలి. ఉల్లిపాయలు కూడా నేను అలా మీడియంగా కట్ చేసుకున్నానండి. ఒక కప్ అయితే వేసుకున్నాను అందులో. ఇక ఇలా అయితే నేను కలుపుకున్నానండి మొత్తము. ఇక ఎలా ఉండాలి అంటే మనం ఉల్లిపాయ పకోడీ వేసుకుంటాం కదండి, ఆ విధంగానే కలుపుకోవాలి. ఇంకా మొత్తం కలిపేసుకున్నాక ఆయిల్ అయితే బాగా వేడెక్కి ఉండాలండి. ఆయిల్లో ఇక మీడియంగా వేసేసుకోవడమే, సన్నగా కాదు లావుగా కాదు. లావుగా వేస్తే మళ్ళీ ఆగవండి. ఇక మీడియంగా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలా ఉంచేసుకోవాలండి. బాగా వేపుకోవాలి. ఇక మామూలుగా లేదండి అసలు. క్యాప్సికము ఇలా క్యాబేజీ, మునగాకుతో వేస్తే ఇంత టేస్ట్ ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు. పిల్లలకైతే చెప్పలేదండి తినరనేసి. తర్వాత చెప్పాను. అసలు ఎంత బాగుందో, ఇంకొకసారి కూడా చేసి పెట్టు మమ్మీ అనింది మా పెద్దమ్మాయి. చాలా చాలా బాగుందండి. సూపర్ టేస్ట్ అనే చెప్పాలి. అసలు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే అలా చేశానండి. అసలు ఎంత బాగా కుదిరాయంటే సూపర్ అనే చెప్పాలి. ఇలా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉందండి.